ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇప్పుడు మీ సినిమాలు చూస్తుంటే ఒక ప్రేక్షకుల సంగతి అందరికీ తెలిసిందే. ఒకరు సగం పజిల్గా ఫీల్ అవుతారు, సగం బాగుంటాయి అంటారు. అసలు ఇంతకు మీ ఫ్యామిలీలో ఎలా ఫీల్ అవుతారు? మీ ఆవిడ కావచ్చు, మీ మిస్సెస్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు. ఎందుకంటే ఇంతవరకు కూడా ఫ్యామిలీలో నాకు నా సినిమా సంబంధించి నెగిటివ్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయలేదు. మేబీ నేను ఎవరు చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే నేను బాధపడతాను కావచ్చు, వాళ్ళు పడ్డ కష్టం తెలుస్తుంది కదా, డే అండ్ నైట్ పాపం ఖర్చు వర్క్ చేస్తానని చెప్తే. సో ఎప్పుడు నా ఫ్యామిలీ నుంచి మాత్రం సూపర్ హిట్ అక్క వచ్చింది ఆ సినిమాకి. నా ఫ్యామిలీలో మాత్రం నా సినిమా ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదు. అంటే బిగినింగ్లో ఇప్పుడు ఈ సినిమా గురించి అడిగితే ఓకే ఇప్పుడు మాట్లాడితే బాగుండదు, ఒక 5 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ సినిమా నచ్చలేదండి నాకు అని చెప్పిండొచ్చుగా. సో మావిడి చెప్తుంది, అది ఆర్య 2 మావిడికి నచ్చలేదు. మా నాన్నగారికి వన్ నేను ఒక్కనే బాగా నచ్చింది. చెప్పారు, బాబా నీది బాగుందిరా సినిమా కానీ జనాలకు అర్థం కాదు అని. ఆయన మార్నింగ్ షో చూసి, సో ఆయన నిర్భయంగా, అంటే ఆయన ఫాదర్ కాబట్టి ఆయనకి ఎక్స్ప్రెస్ చేసే ఈజీగా ఉంటుంది కాబట్టి ఆయన ఎప్పుడు అన్ని ముక్సుట్టుగా మాట్లాడతారు అన్నీ కూడా అని అడిగి. కానీ జనాలకు అర్థమవుతే నాకు నమ్మకం లేదురా అన్నారు. ఈ సినిమా నాన్నగారు చూస్తుంటే బాగుండదని చాలాసార్లు అనుకుండొచ్చుగా. ఈ సినిమాలో మీరు చాలా లెంత్ తీశారన్నది ఇండస్ట్రీ చాలా టాక్ స్ప్రెడ్ అయింది. ఇండస్ట్రీ చాలా లెంత్ 4 hours ఏమో తీశారని, మీరు ఎంత తీశారు నాకు తెలియదు కానీ తీశారు అని, అది ఎంతవరకు నిజం? అది లేదండి, ఒక డైరెక్టర్ ఏంటంటే లెంగ్త్ తెలిసిపోద్ది. సినిమా లెంగ్త్ ఎంత వస్తుంది, ఎంత ఇస్తుంది విషయం అర్థమైపోద్ది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే సినిమాకు రఫ్ కట్ ఉంటుంది, మానిటైజ్ 2 ఉన్నాయనుకోండి. సపోజ్ ఏదో కమిటీ వచ్చింది, సైన్ చేయించింది, మనం ఇంత తీస్తాం మామూలుగా, అది పెట్టేది వేసేసి ఉంచుతాం. సో దాన్ని ఎలాగ కట్ చేస్తాం అనేది ఎడిటర్కి నాకు తప్ప మిగతా ఎవరికి తెలియదు ఎలా చేయబోతున్న విషయం. అలా చూసుకుంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఒక 1 hour 47 minutes వచ్చింది, సెకండ్ హాఫ్ 1.5 hour వచ్చింది. అండ్ ఇట్స్ లైక్ మేక్స్ 3 hours 15 minutes అనమాట. 3 hours 15 minutes. అది మామూలుగా ఏ ప్రాసెస్ జరుగుతుంటే ఎడిటింగ్ ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందు ఒక రఫ్ కట్ చేస్తాం మామూలుగా, అంత లేజర్గా ఉంచి ఈ షాట్ ఉన్న ప్రతి షాట్ పెట్టేసి ఉంచేసి లేజర్గా ఒక ఎడిట్ చేస్తాం. యాక్చువల్గా చేస్తున్నది ఏం చేస్తాం అంటే మనం తర్వాత దాని మీద కూర్చొని మళ్ళీ ఫ్రెష్గా కట్ చేస్తాం. మీ ప్రాసెస్ కూడా అంతే కదా, జరిగింది కూడా అంతే కదా, అలా చేస్తాం. వాళ్ళు చేసిన తర్వాత దాన్ని ఫైనల్ ఎడిషన్ వస్తుంది. అది ఈ సినిమాకి ఏమైందంటే రఫ్ కట్ చేయడానికి మళ్ళీ మామూలు ఎడిట్ చేయడానికి టైం మీద గ్యాపే లేదు. సో అలా చేయడం మళ్ళీ దాన్ని ఇమిడియట్ వెర్షన్ చేయడం కదా. సో అంత జనాలుగా ఏమనిపించిందంటే ఇది లెంగ్త్ మొత్తం ఇంత సినిమా తీసేశారు, ఇంత సినిమా కట్ చేస్తున్నారు, బయట ఊరికే టాక్స్ స్ప్రెడ్ అయింది అంతే. ఇప్పుడు నిజానికి ఎంత తీశారు, ఫైనల్ అవుట్పుట్ ఎంత వచ్చింది? సినిమాలో 2 సీన్లు తీస్తానండి మొత్తం అంతే, ప్రతి సీన్ ఉంచాను ఇందులో. ఇట్స్ లైక్ 2.5 hours మూవీ. ఏ సీన్స్ తీశారు అవి చెప్పగలరు? ఒక సీన్ ఏంటంటే ఇక్కడ వెర్షన్ ఉండదు, యుఎస్ వెర్షన్ ఉంటుంది. హీరో పెయింటింగ్ తెస్తాడు కదా, నాకు అర్జెంట్ పెయింటింగ్ కావాలంటాడు. సో ఫ్రెండ్స్ పెయింటింగ్ తీసుకొస్తే ఇది కోబాల్ట్ బ్లూ 20 years బ్యాక్ అనేది లాజిక్ చెప్తాడు. చెప్పి అంటే ఇప్పుడు వాళ్ళు అంటారు అంటే ఈ పెయింటింగ్ ఎవడో కొన్నాడో మనకు తెలియదు బాస్, వాడు ఎక్కడుంటాడో ఏం చేస్తున్నాడో మనకు ఎవరికి తెలియదు అని. సో మనం పట్టుకోవడం ఎలా అంటే అక్కడ నుంచి ఒక సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. వాడు ఎవడో కనుక్కొని వాడి దగ్గర పెయింటింగ్ కొట్టేయడం అనేది ఒక 4.5 minutes సీక్వెన్స్ ఉంటుంది అనమాట. 4 minutes సీక్వెన్స్ ఉంటుంది. ఆ 4 minutes సీక్వెన్స్ని తీస్తాం. ఇంకోటి జగత్ బాబు గారు ఒక స్పానిష్ లేడీకి వార్నింగ్ ఇస్తాడు, స్పానిష్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్కి. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ సీన్ త్వరలో రిలీజ్ చేస్తాను, మీకు కూడా ఇస్తాను ఆ సీన్. నేను చాలా మంచి సీన్, నాకు బాగా నచ్చిన సీన్, కానీ సినిమాలో ఉంచలేకపోయాను. యాడ్ చేస్తాను, యాడ్ చేయడం కాదు, దాన్ని రీరికార్డింగ్ కూడా చేయిస్తాను, డబ్బింగ్ రీరికార్డింగ్ అని చేయించి ఐ థింక్ ఛానల్స్ కానీ. ఇంకేదో దాస్తున్నారు మీరు సీన్, ఇంకేదో సీన్ దాస్తున్నారు మీరు తీసి ఇచ్చేయండి. లేదంతే ఇంతే. మదర్ క్యారెక్టర్, హీరో మదర్ క్యారెక్టర్ అదొక సీన్ ఉంది, సితారా అని. అది వెరీ చిన్న సీక్వెన్స్, ఒక 1/2 minute కానీ. అంటే మదర్ క్యారెక్టర్ ఎలా చచ్చిపోయింది అనేది చూపించాం యాక్చువల్గా. సితార గారు మీరైతే అది కూడా ఇద్దాం, అది మంచి ఐడియా. ఇప్పుడే ఫోన్ చేస్తాను నేను. 3 నాకు తెలిసినవి ఇంకా నాకు తెలియనివి ఏమైనా ఉన్నాయా? అస్సలేమీ లేవు, ఇది ఫైనల్. నేను మర్చిపోయాను, ఎందుకు మర్చిపోయాను అంటే ఆ సీన్ తీస్తున్న రోజే నాకు అర్థమైపోయింది ఇది ఉండదు అని. సో నేను ఎప్పుడు ఎడిటింగ్ కూడా చేయలేదు ఆ సీన్ నేను. ఓకే, నాకు ఒకటి చెప్పండి, ఇంత అనుభవం ఉండి మీరు ఇప్పటివరకు ఎంత ఓల్డ్ అండి మీరు? ఎన్ని సినిమాలు ఓల్డ్ మీరు? ఒక 6 అంటే సినిమా నంబర్ ఇప్పుడు 6-7 సినిమా, ఎన్ని సినిమాలు టోటల్? అది అన్ని సినిమాలు తీశారు కదా, ఇంత అనుభవం ఉన్నాక కూడా అంటే ఫైనల్ అవుట్పుట్ ఇంత ఉంటుంది, ఇంత తీస్తే ఇంత ఉంటుంది అనేది ఇప్పటికీ ఎందుకు జడ్జిమెంట్ మీలని కాదు చాలామంది డైరెక్ట్? మీరు డ్రమ్మర్ కుమార్ 25 ఎంత లెంగ్త్ వస్తున్నారో అంతే లెంగ్త్ వచ్చింది. ఈ సినిమా ఎంత లెంగ్త్ వస్తుంది అంటే ఒక సైకలాజికల్ లెంగ్త్ అర్థమైపోద్ది మనకి. ఈ సినిమా తీసిన దానిలో
3.5 minutes 4 minutes వెంకటేశ్వర సీన్ అండ్ 1 minute జాతవ గారి సీన్ 1 minute సీతార్ గారి సీన్. సో 6 minutes, కేవలం 6 minutes మాత్రమే. అంటే 2 hours 36 minutes మాత్రమే తీసి 6 minutes మాత్రమే తీసేస్తాను నేను, తప్ప ఎక్స్ట్రా తీయలేదు. ఇంకోటి, మీరు హాలీవుడ్ చూస్తే కనుక 10-20 సీన్లు ఉంటాయి. ఇట్స్ లైక్ మీకు హాలీవుడ్ చూస్తుంటే ఫైనల్ వెర్షన్లో డిలీటెడ్ సీన్స్ అని పెడితే ప్రతి సినిమాకి ఒక అది ఎందుకు అంటే స్క్రిప్ట్లో అక్కడ కూడా ఎందుకు అలా చేస్తారు అంటే కొన్నిసార్లు ఆల్టర్నేట్ సీన్స్ ఉంటాయి, కొన్నిసార్లు కథకి హెల్ప్ అయ్యే సీన్స్ ఉంటాయి. సో బేసిక్గా మొత్తం అంతా మీరు గమనించండి, సినిమా అంతా చూసిన ప్రేక్షకుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒకే ఒపీనియన్ చెప్తారు, బాగుంది బాగాలేదు అని. అంటే స్క్రిప్ట్ రాయడం కన్నా పేపర్ మీద ఉన్నప్పటికన్నా విజువల్గా వచ్చినప్పుడు అందరూ ఓపెన్ చెప్పేసేయగలరు. సో ఒక సినిమా మొత్తం విజువల్గా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం స్క్రీన్పై చూస్తున్నప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అర్థమైపోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే కొన్ని సీన్స్ ఇంపార్టెంట్ సీన్స్ తీయకుండా వదలకూడదు, అవి తీసేసి అంటే నేను షూట్ చేసేయాలి. షూట్ చేసి ఎడిట్ చేసిన తర్వాత వీ కెన్ డిలీట్ దెమ్. సో దట్స్ ద బెస్ట్. తర్వాత మళ్ళీ మనం ఆ సీన్ లేదనుకుని, లేదంటే ఒక్క సీన్ వల్ల సినిమా ఫెయిల్ అవ్వడం కానీ ఇలాంటివి జరగకుండా అంతే. ఒకవేళ అలా పోలిస్తే కనుక వేరే సినిమాలతో కానీ పోలిస్తే కనుక ఈ సినిమాని ఎగ్జాక్ట్ లెంగ్త్ తీసినట్లేక 2 hours 36 minutes తీసిన సినిమాని 2 hours 30 minutes అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా తీస్తున్నారన్నమాట, మార్కెట్లోనే బ్యాడ్ టాక్ ఉంది మీ గురించి, అంతేనా? ఇది నేను నిజం ఉంటే ఒప్పేస్తున్నాను. ఆ నిజమే. కుమార్ టెండర్ ఫోన్ ఎంత లెంగ్త్ ఉందో కూడా ఇంత లెంగ్త్ ఉంది. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వల్ల ఏంటంటే నాకే కాదు, ఏంటంటే నాకు ఎక్స్పీరియన్స్ వల్ల లెంగ్త్ తెలిసిపోతుంటుంది. వెల్లికిషోర్ సీన్ కూడా తీసేటప్పుడు అర్థమైపోయింది, ఇది తీస్తున్నప్పుడు కూడా ముందు ఆలోచించినప్పుడే మ్యాటర్ అర్థమైపోతూ ఉందన్నమాట. ఇది లెంగ్త్ అవుతుంది ఎక్కువ అవుతుంది అనే ఫీలింగ్ తెలిసిపోతూ ఉంది. సో ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఈ సీన్ లెంగ్త్ ఉంది, ఇది ఏదో చేయాలి ఇదేదో చేయాలి అంటూనే ఉన్నాను. అందుకని దానికి ఆల్టర్నేట్ సీన్ 1 minute రాసి పెట్టుకున్నాను. అలాంటి 2 versions రాసి పెట్టుకున్నాం. ఒక 45 seconds 1 minute ఒక సీన్ అనేది అది ఆల్టర్నేట్గా రాసి పెట్టుకున్నాం. ఏంటంటే ఈ 4 minutesకి బ్యాలెన్స్గా ఒక 1 minute అనమాట ముందు నుంచి రాసి పెట్టుకున్నాం. మీరు ఒక సీన్ అసిస్టెంట్ తోటి షూట్ చేయించారంట, అది అవునా? అది అది ఎడిటింగ్లో నేను బాగా బిజీ ఉన్నానండి. అంటే Jan 13th 80% రిలీజ్ అవ్వాలని ప్రొడక్షన్ ప్లానింగ్. బికాస్ ఎందుకు అంటే సంక్రాంతి రిలీజ్ అయితే అడ్వాంటేజ్ వేరేగా ఉంటుంది. ఒక 3-4 days హాలిడేస్ అందరూ రిలాక్స్గా ఉంటారు, మనీ స్పెండ్ రిలాక్స్గా ఉంటారు. సో సినిమా ఏమాత్రం బాగున్నా ఎక్కడికి కలెక్షన్స్ అని ఎక్కడికి వెళ్ళిపోతాయి. సో అవకాశం నేను కూడా మిస్ చేయదలుచుకోలేదు. సో నా మీద చాలా ప్రెషర్ ఉన్నా కానీ, ఎందుకంటే 24 hours వర్క్ చేయాలి. సో అవుట్పుట్ ఇవ్వడానికి కానీ డీటెయిల్స్ కానీ మిస్ కానీ అసలు చాలా తక్కువ టైం ఉంటుంది. కానీ నేను సిద్ధమైపోయాను, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి అవకాశం మేలో కానీ దొరకదు, సమ్మర్ వస్తే కానీ దొరకదు. సో అలా చేసేటప్పుడు నాకు హాస్పిటల్లో ప్రీ క్లైమాక్స్ ఏదైతే హీరోకి తేలు కొడుతుంది ఆ సీక్వెన్స్ చూసారా, విలన్ హీరోని కొంచెం సో హాస్పిటల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది నేను షూటింగ్కి వెళ్తే కానీ ఎడిటింగ్ ఆగిపోతుంది. ఇక్కడ ఎడిటింగ్ ఆగిపోతే సినిమా రిలీజ్ కాదు. సో అట్లా నా దగ్గర జగన్ దగ్గర నుంచి జగన్ దగ్గర నా దగ్గర జాయిన్ పెడతాను అర్జున్ అని, వైకే అర్జున్ అని మాట్లాడుతాను, పూర్తిపేరు చెప్తుంటారు, అందుకని నేను కూడా పూర్తిపేరు చెప్తున్నాను. సో కన్నడ అబ్బాయి తను ఆర్య చూసి అక్కడ బెంగళూరులో డైరెక్ట్ హైదరాబాద్ వచ్చేసి నన్ను కలిసి సార్ నేను మీ దగ్గర అసిస్టెంట్ చేయాలనుకుంటానని చెప్పి చేస్తే టీంలో తీసుకున్నాను అనమాట అప్పుడు నేను. సో జగన్ దగ్గర నుంచి నేను ఎక్కడ వరకు నాతో వర్క్ చేశాడు, స్క్రిప్ట్స్ కూడా తను వర్క్ చేశాడు కంటిన్యూస్గా చేసుకుంటూ వచ్చి. సో ఇప్పుడు తనకి ఆ సీక్వెన్స్ అప్ చెప్పాను. మనసు అంటే బిజీ మనస్ఫూర్తిగానే ఇచ్చారంటే మీరు ఆ రకం కాదు కదా? ఇవ్వను, కానీ భయపడితే ఇచ్చాను. కానీ తన మీద బాగా నమ్మకం ఉంది నాకు, ఇచ్చాను. కానీ ఇచ్చిన తర్వాత అసలు నేనేమాత్రం ఫీల్ అవ్వాలి. సో ఒక విధంగా థాట్ కూడా అప్పుడు వచ్చింది, అదే నా ఇష్యూస్ నాకన్నా బాగా తీయగలరు, నేను రిటైర్ అయిపోవచ్చేం పర్లేదు అని. మానేస్తున్నాను కాదు, అంటే తక్కువ సినిమాలు చేస్తానని. ఎందుకంటే మీ ఇంత చెప్పాను కదా, ఎంత ట్రై చేస్తున్నా బౌండ్ స్క్రిప్ట్ రెడీ అవ్వట్లేదు నాకు. సెట్ కేసు మళ్ళీ రాయాల్సి వస్తుంది. అక్కడ మనం సెట్కెళ్ళి మళ్ళీ రాయాల్సి వచ్చినప్పుడు అంటే ఆర్టిస్ట్ అందరూ కూర్చుంటారు, అందరూ వెయిట్ చేస్తుంటారు మన కోసం. ఆ 1 hour నేను క్రిమినల్గా చాలా టెన్షన్ పడిపోతున్నాను. అందరూ వెయిట్ చేస్తారు, కెమెరామెన్ వెయిట్ చేస్తుంటారు, క్రూ వెయిట్ చేస్తుంటే అందరూ నా కోసం వెయిట్ చేస్తుంటారు. టోటల్గా ఆర్టిస్ట్ అందరూ టైంకి వచ్చేస్తుంటారు, మేకప్ అయిపోయి ఉంటుంది. సో ఎవ్రీవన్ ఈజ్ ఫ్రీ, సైలెంట్గా ఉంటుంది వాతావరణం. సో ఇప్పుడు నాకు నేను రాస్తూ ఉంటాను, లేదా నా మామూలు పరిగెట్టిస్తుంటాను, కనెక్షన్ ట్రై చేస్తుంటాను. లేదా మీరు రాస్తున్నా అంటే నేను రాయడం కాదు, యాక్చువల్గా మాకు రాసిన వెర్షన్స్ ఉంటాయి ఉన్నా, లేకపోతే నేను కొత్త క్రియేషన్ అయినా ఏదో ఒక మొత్తం మిక్స్ జరుగుతూ ఉంటుంది బ్రెయిన్లో. బట్ ఆ 1 hour టార్చర్ నేను భరించలేకపోతున్నాను, అది పీక్ వచ్చేసింది ఇంకా. సో ప్రొడ్యూసర్గా అంత టెన్షన్ ఫీల్ అవ్వరా మీరు? ప్రొడ్యూసర్గా టెన్షన్ ఫీల్, ఎందుకంటే నాకు
నేను మనీ ఎప్పుడు చేత్తో పట్టుకోలేదు కాబట్టి ఇంత పోయిందంటే అంత పోయింది అంటే వాళ్ళ ఫిగర్లోనే కనిపిస్తుంటుంది నాకు అది. కానీ మనీలా కనిపించదు. కాబట్టి ఐ నెవర్ స్పెండ్ మనీ విత్ మై హ్యాండ్స్ అనమాట. సో నా చేత్తో ఏది జరగదు. సో ఏది కావాల్సిన ఇప్పటికీ 100 రూపీస్ కావాలో మా అన్నని అడుగుతాను నేను. సో ఆయన ఇస్తాడు, ఆయన పంపిస్తాడు. పొరపాటున హోటల్కి వెళ్ళిపోతున్నా కానీ చేతి జేబులో మనీ ఉండదు. ఎవరో వెనకాల వచ్చి పలానా చోట ఉన్నాడు అంటే వచ్చి మనీ కొడుతుంటారు. సో కాబట్టి మనీ అనేది అంటే అది నేను గ్రేట్గా ఫీల్ అవ్వట్లేదు, మర్చిపోవడం వల్ల జరిగే ప్రాసెస్ అంతే అది. కాబట్టి సినిమా పోతే బాధపడతానేమో కానీ మనీ ప్రొడ్యూసర్గా ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అది ఎక్కువ బాధించుతున్నాను. మీరు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాల్లో మీ డైరెక్షన్ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు అంటారా? నేనైతే ఈ తక్కువ సినిమాలు చేద్దాం అనుకుంటాను కదా, ఆ ఫిగర్ ఆ నెంబర్లో ఒకటి ఉండాలి ప్రొడక్షన్లో. డెఫినెట్గా చేస్తాను ప్రొడక్షన్. అదనట్లేదు, మీరు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలు అదే ఇప్పుడు సూపర్ కుమార్ 21F ఉంది, దాంట్లో మీ డైరెక్షన్ ఇన్వాల్వ్మెంట్ ఏముండదా? అస్సలు లేదు. ఎందుకంటే నేను కుమార్ 21F సెట్కి ఒక్కరోజు కూడా లేదు. ఇది ట్రూ కూడా, మీరు ఎవరైనా అడగండి. ఒక్కరోజు మాత్రం ఆ స్క్రిప్ట్ రాసుకుంటూ కారులో బయలుదేరి స్పాట్ వరకు వెళ్ళాను. ఆ స్పాట్లో అందరినీ పరిగణించేసి వెనక్కి వచ్చేసాను. ఆ రోజు ఎందుకు కంప్లీట్ అవ్వాలి, నైట్ కంప్లీట్ అవ్వలేదు. సో రాసుకుంటూ కారులో బయలుదేరి వాళ్ళు టైం అయిపోతుందని చెప్పి, టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పి రాసుకుంటూ కార్లో వెళ్ళి అక్కడ స్క్రిప్ట్ ఇచ్చేసి ఆ రోజు సీన్ పేపర్ ఇచ్చేసి వెనక్కి వచ్చాను అంతే. తప్ప ఎప్పుడు నేను వెళ్ళలేదు. ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది అంటే కొన్ని సీన్స్లో చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా, ఇక్కడ తీసే బాగుంటుంది, ఈ క్లోజప్ తీసే బాగుంటుంది అలాంటి 1-2 సజెషన్ అంతే 18 చూసినప్పుడు. అదేనా ఈ బటర్ఫ్లై విషయంలో చాలా కోయిన్సిడెన్స్ చాలా జరిగాయని షూటింగ్స్లలో అక్కడ, అదేంటి ఒకటి ఎక్స్పీరియన్స్ చెప్పండి మీరు. బటర్ఫ్లై నిజంగా వచ్చి వాడడం విచిత్రంగా అంటే మేము ఒక చోట బటర్ఫ్లై హీరో చూస్తూ ఆగిపోవడం షూట్ చేద్దాం అనుకున్నాం. అక్కడ అనుకోకుండా ఫ్లవర్స్ ఉన్నాయి, అనుకోకుండా బటర్ఫ్లై ఎగురుతుంది. మేము షూట్ చేయలేకపోయాం కానీ సరే. అలాగే ఈ స్పెయిన్ వెళ్ళాం. స్పెయిన్లో ఊరికి వెళ్తుంటే ఆ గ్యాస్ ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ. ఇలాగ ఒక న్యాచురల్ గ్యాస్ యూనిట్ ఉంది, దాని పేరు బటర్ఫ్లై న్యాచురల్ గ్యాస్ యూనిట్. సో ఎక్కడికెక్కడ బటర్ఫ్లై కనిపిస్తూనే ఉంది. విలన్ హీరో సీన్ వాళ్ళ సీన్ షూట్ చేస్తున్నాం, అక్కడ బటర్ఫ్లై ఎగురుతూ వచ్చింది. సో మేము అంటే నేను చాలాసార్లు నమ్ముతాను ఈ సినిమా పోదు అని, ఎందుకు ఏదో ఎక్కడో చిన్న సెంటిమెంట్ కొడుతూ ఉందన్నమాట. నేను పెద్దగా బిలీవ్ చేయకపోయినా కూడా అంటే ఏదైనా సరే కోయిన్సిడెన్స్. అదే మధుబాల గారు అరెస్ట్ అవ్వాలి ఎయిర్పోర్ట్లో. అరెస్ట్ అయితే ఆవిడ సేమ్ హెరాస్మెంట్ జరిగింది ఆవిడ వస్తున్నప్పుడు. సేమ్ హెరాస్మెంట్ అంటే ఆవిడ స్పెయిన్ ఎయిర్పోర్ట్లో మలగా ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేశారు ఆవిడని. డాక్యుమెంట్స్ సరిగా లేవని తీసుకెళ్ళారు. ఆవిడకంతా భయం వేసేస్తుందండి, ఏం చేయాలి అర్థం కాల. ఎక్కడ డోర్ ఓవర్ అవుతుంది తీసుకెళ్తున్నాను, ఇంకో డోర్ ఓవర్ అవుతుంది తీసుకెళ్తున్నారని. సో ఆవిడ 1 hour కూర్చోబెట్టారు. ఆవిడ ఏడిపోయాడ అంటే ఆవిడ పేపర్స్లో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఏదో సంథింగ్ దే ఎక్స్పెక్టెడ్ సంథింగ్ అనమాట, వేరే కేసు ఏదో సంథింగ్ ఏదో అనుకుని. తర్వాత ఇక్కడ నుంచి మా గోపి గారని అక్కడ వింటారు కదా మనం ఫారిన్ కోఆర్డినేటర్. సో వాళ్ళందరూ కల్పించుకుని ఏదో మొత్తం మీద రిలీజ్ చేశారు. సో ఆవిడ సేమ్ ఎక్స్పీరియన్స్ జరగడం వల్ల ఆవిడ సేమ్ క్రై అనమాట. అక్కడ ఎయిర్పోర్ట్లో ఆవిడ ఏడుస్తూ వెళ్తుంది చూసారా పట్టుకుంటే. నేను ఫస్ట్ టైం చూస్తే ఆవిడ చాలా న్యాచురల్గా చాలా బాగా చేస్తుంది, నిజంగా ఏడుస్తుంది పరిగెడుతుంది అంటే నాకు అర్థం కాల. నేను కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇది బిఫోర్, నేను షూట్ చేసే ముందు జరిగింది ఇది. ఆవిడ వస్తున్నప్పుడు షూట్ చేసిన తర్వాత. సో చాలా న్యాచురల్ పర్ఫామ్ చేసింది. నేను కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదండి, ఎంత న్యాచురల్ పర్ఫామ్ చేశారు అసలు. ఏ ట్రై అంటే అలా కూర్చో ఒక లుక్ ఇచ్చింది ఆవిడ. ఏంటంటే నాతో ఇదే జరిగింది అని వాళ్ళ అసిస్టెంట్ వైపు చూపించి, వీడిని ఎప్పుడు జీవితం హక్ చేసుకోలేదు నేను, ఆ రోజు గట్టిగా వచ్చి ఏడు హక్ చేసేసుకున్నాను పోలీసులు రిలీజ్ చేయగానే అని. సో